ఈ లడ్డు గురించి వచ్చాం అందరం కూడా. ఈ కల్తీ అంటే కల్తీ కాదు అసలు, అది అది ఒట్టి విష ప్రయోగం చేశారు వాళ్ళంతా. ఆ విషం కాల్చి చేస్తే ఏం చేశాడంటే వెంకటేశ్వర స్వామి శివుడికి నా కంఠంలో పెట్టుకున్నట్టు ఆ విషయం ఆయన కంఠంలో పెట్టుకొని మంచిగా అందరికీ మంచి చేసి ఆ మహాత్ముడు ఎవరికి ఏం కాకుండా చేశాడు. కాబట్టి అందరూ చల్లగా ఉన్నారు. చెయ్యాలంటే ఆయన క్రిస్టియన్స్ కదా, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్స్ కదా, అందుకని ఆయన పెత్తనం కదా, మరి పెత్తందారి వాళ్ళ సాగాలి, ఈ తిరుపతికి అందరు రాకుండా పోవాలి. ఇట్లా కల్తీ చేస్తే మరి నేను కూడా వెళ్ళి లడ్డు అంతకుముందు ఎప్పుడన్నా తెస్తేనేమో 10-15 రోజులు ఉండేది, 3వ రోజు బూజు వచ్చేసి ఏంటి అనుకున్నా. ఇలా బూజు వస్తే ఇక రాకుండా పోతారు. అందుకే లేదు, బాగుంది 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 కాబట్టి అందరు బాగా వెళ్తున్నారు. అది ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి అసలు హిందువులన్నా ఇవన్నా కోపం? అప్పట్లో ఆయన ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దేవాలయాల మీద దాడులు చేశాడు. అది క్రిస్టియన్స్ కి ఎప్పుడు ఎదురు మతమే కదా, వాళ్ళకి వాళ్ళ మతం పెరగాలి, హిందువులు అడుగంటి పోవాలని చేస్తున్నాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరం ఎక్కాలంటే ఇంకెక్కడ ఎక్కుతాడు? చూపించాడు కదా పరమాత్మ అయితే ఎవరైతే. మరి ఆయనకి కల్తీ లడ్డుని చేశాడు కాబట్టి ఆ 11 సీట్లు వచ్చినాయి కదా. ఇక మనం చెప్పుకోవాల్సింది ఏం లేదు, చూపించాడు ఆయన, ఇక అందరికి చూపిస్తాడు. మొత్తానికి కూడా ఎవరెవరైతే కల్తీ చేశారో వాళ్ళు మొత్తానికి పనిష్మెంట్ ఇవ్వకుండా మాత్రం స్వామి ఊరుకోడు. అంటే ఆయన స్వయాన వైవి సుబ్బారెడ్డి చేయడానికి ఆయన కల్తీ జరిగింది వాస్తవం ఒప్పుకున్నా కూడా ఏం జరగలేదు అని పైకి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినా సత్యం ఒప్పుకోవాల్సిందే. ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది, అధర్మం అడుగుంటుంది. వాళ్ళు ఓడిపోవటంలో 11 సీట్లు రావటంలోనే తెలిసిపోయింది. ఇంకా కూడా వాళ్ళందరికి శిక్షలు పడతాయి తప్పకుండా. ధర్మ రక్షత అని, ధర్మం ఎప్పుడు గెలుస్తుంది, అధర్మం అడుగంటిపోద్ది. ఇది మాత్రం ఖాయం, ఖచ్చితంగా మాత్రం జరుగుతుంది, కనపడుతుంది. ఈ రాజ్యం ఎలా ఇప్పుడు రామరాజ్యం లాగా అవుతుంది కదా. హిందూ సమాజం మొత్తం కూడా ఖచ్చితంగా దీనికి పోరాడతాం. ఈ సాధు సజ్జనులు మొత్తం కూడా వాళ్ళకి శిక్షలు పడ్డదాకా పోరాటం ఆగేది లేదు. వాళ్ళని మాత్రం శిక్షించాల్సిందే, వాళ్ళ దుర్మార్గాలను అరికట్టాల్సిందే. మంచి వాళ్ళనే దుర్మార్గంగా వేసేసాడు కదా ఒకప్పుడు మరి చంద్రబాబుని. ఇవాళ వాళ్ళు ఊరుకుంటారా? కాకపోతే వీళ్ళు శాంతమంతులు కాబట్టి కొంచెం చూస్తున్నారు. మొత్తానికి శిక్షలు పడేదే, పడకుండా ఊరుకోరు. ఖచ్చితంగా మాత్రం ఈ ఆట ఇంతటితో ఆగదు, ఆట ముగుసుద్ది. ముఖ్యంగా ఈ రోజు మీరు ఎందుకు సమావేశం అయ్యారు? జై శ్రీరామ్. ఈరోజు దేవదేవుని లడ్డూ కల్తీపై మన సాధు సంత పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామీజీ పిలుపు మేరకు సాధులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గత ప్రభుత్వంలో ఏదైతే కల్తీ జరిగిందో దాని గురించి మన స్వామీజీ గారు ఇచ్చిన పిలుపుకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క దేవాలయం మీద ఆయన సీఎంగా ఉన్నంత కాలం ప్రతి ఒక్క దేవాలయం మీద దాడులు జరిగాయి. ఈ దాడులన్నింటినీ కూడా ఆయన ఖండించకుండా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించుకుంటూ వచ్చి ఇక్కడ మనకి రాముడి తలకాయ తీసిన, అక్కడ ఆంజనేయ స్వామి చెయ్యి తీసిన, అక్కడ మరి మన ఇది విజయవాడ అమ్మ దుర్గమ్మ సింహాలు తీసిన, ఏది తీసినా ఏ దేవాలయం మీద వందలాది దేవాలయాల మీద దాడులు జరిగినా సరే సీఎం గారు, అప్పుడు ఉన్న సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యంగ్యంగా, మంత్రులు కూడా చాలా అసహ్యంగా మాట్లాడిన రోజులు మనం చూసాం. ఈరోజు దీనికోసమే పెద్ద ఎత్తున హిందువులందరూ ఐక్యతగా ఉండి ఈ పోరాటాన్ని సాగించాలి తప్ప ఆయన వెనకాల భజన చేసుకుంటూ మన హిందువుల ఐక్యత ఎప్పుడైతే దెబ్బతింటుందో దీని గురించి ఆలోచించకుండా ఆయన వెనకాల వెళ్ళడం చాలా బాధాకరం. ఈ స్వామీజీ ఈరోజు పిలుపు ఎంత పవిత్రమైనదో మరి మన వాళ్ళందరూ కూడా హిందువులందరూ గుర్తించాలా. ఆయన క్రైస్తవుల గురించి అంత బాధపడినప్పుడు మన హిందువులు ఎందుకు మనం హిందుత్వాన్ని కాపాడుకోలేకపోతున్నాం అనేది వీళ్ళు గుర్తించకపోతే రాబోయే రోజుల్లో మన హిందువుల మీద దాడులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా నేను నెక్స్ట్ అప్పుడే ఇంకా టైం అవ్వలేదు, 2 సంవత్సరాలు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు. నెక్స్ట్ నేనే సీఎం అని ప్రజల్లో తిరిగితే ఆయన వెనకాల తిరిగి ప్రజల్ని
మరి ఏమనుకుంటున్నారో ఏటో తెలియలేదు. హిందువుల్ని కాపాడుతాడు అనుకుంటున్నారా, లేకపోతే మనం లేకుండా చేసేస్తాడు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత తాపత్రయపడి ఆయన వెనకాల ఎంత భజన చేస్తున్నారంటే మరి హిందువులు ఏమైపోతారో ఆలోచించలేని హిందువులకి మరి ఏమి అనుకోవాలో తెలియలేని పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి మన సాధు సంత పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద పిలుపు మేరకు ప్రతి ఒక్క హిందువు కూడా ఐక్యంగా పోరాటం చేసి మన హిందువుల ఐక్యతని కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం ఉందని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. కాదు, లడ్డు చిన్న పిల్లల నుంచి పుట్టిన పిల్లలు కూడా పెడతాం. లడ్డు అంటే ప్రసాదం అని పెడతాము. ఎందుకు అంటే అందులో అంత పవిత్రత ఉంటుంది, అంత వైబ్రేషన్స్ ఉంటాయని. మనం చేసినప్పుడే ఆ వైబ్రేషన్స్ తొలగించుకొని వెళ్ళినప్పుడు విషం పెట్టిన దేవుడు అతని దీవెనతో పవిత్ర అమృతం చేసేస్తారు. అది వేరే విషయం. అయినా మన భక్తిని ఎలా ప్రదర్శించుకోవాలి దేవుడి దగ్గర. అదే మరి అదే హిందువుల దౌర్భాగ్యము. ఇంకోటి ఏంటంటే పట్టు వదలకూడదు. వాళ్ళు క్షమాపణ కోరినంత వరకు మనం పట్టు వదలకూడదు. పట్టు వదిలేము అంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గత చరిత్ర గుర్తు చేసుకుంటే ఎందరో విర్రవీగారు, ఈ భారత భూమిలో మట్టిలో కలిసిపోయారు. కాబట్టి ఇప్పటికైనా సరే జ్ఞానం, బుద్ధి, దేవుడి పేరు చెప్పి జ్ఞానమైన పవిత్రతను కాపాడండి. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వాలు వచ్చినా కాపాడండి. అలాంటి పరమ పవిత్రతతో కూడిన ఈ మానవాళిని కలుషితం చేసి వాయువుని, నీటిని, సర్వస్వము, తినే ప్రసాదాలని, ఆహారాన్ని కలుషితం చేసి ఏం బాగుపడతారు? భూస్థాపితమైపోతారు. కాబట్టిగా ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఈ మానవాళిని మనుగడకు దోహదం మీరు అడ్డుకట్ట వేశారో ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడు, ఆ త్రిమూర్తులు కూడా మిమ్మల్ని శిక్షిస్తారని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ, ఇప్పటికీ కూడా నేనేం చేయలేదు, కల్తీ జరగలేదు అంటే సాక్షాత్తు గవర్నమెంట్ నియమించిన సిట్టు కూడా కల్తీ జరిగిందని చెప్తున్నా కూడా కల్తీ ఏం జరగలేదని పైకి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి సంబంధించిన నాయకులతో మాట్లాడిస్తున్నారు. అంటే హిందూ సమాజం అంటే ఆయనకు ఒక ఇది దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు. కల్తీ కలవలేదని మాటలు చెప్పడం కాదు, అది వాస్తవం అనేది వాళ్ళే ప్రూవ్ చేయమనండి. కల్తీ కలవలేదని మనకి రిపోర్ట్ తెమ్మనండి. ఎక్కడైనా సరే కల్తీ కలిసిన దాన్ని కలవలేదని అడ్డుదారుల్లో వెళ్ళకూడదు. కానీ కల్తీ కలవలేదని వాళ్ళు ప్రూవ్ చేసి మనకి ఇమ్మని చెప్పండి. కల్తీ కలిసింది కాబట్టిగా ఆ ప్రసాదము రుచి చూసిన వాళ్ళు, తిన్న వాళ్ళకి ఆ తాలూకా ఆ పరమ పవిత్రమైన ప్రసాదము నీచంగా కనిపించింది కాబట్టి కల్తీ కలిసిందని మేము డిక్లేర్ చేస్తున్నాం. ఎందుకు కల్తీ కలవలేదు? కల్తీ కలిస్తే భగవంతుడి మీద అపరాధం వేసి మేము మాయ మాటలు, మచ్చ మాటలు వాళ్ళ ఆడము కదా. కాబట్టిగా కంపల్సరిగా కల్తీ కలిసింది, అది వాస్తవము, అది మాత్రము సత్యం. కాబట్టిగా కల్తీ కలిసింది. అలాంటి దాన్ని మరలా రెక్టిఫై చేయడం కానీ, కలవలేదని మళ్ళా అబద్ధాలు చెప్పడం కానీ, కలిస్తే మళ్ళా అంతకంటే ఇంకా తప్పిదం లేదు. కాబట్టి కంపల్సరిగా ప్రసాదములో కల్తీ కలిసింది. దీన్ని ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయాలంటారు? దీన్ని ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయాలంటే మన అందరం కూడా సంఘటితగా శక్తితో ఇలాంటి కల్తీ అపచారాలను, ఇలాంటి నీచ రాజకీయాలను, రాజకీయ ముసుగుల్లో ఉన్న దొంగలను పసికట్టి కనిపెడుతూ శిక్షించే పరిణామము త్వరలో మనం ఆసన్నం అవుతుందా. అందరూ సంఘటితమై ఈ కార్యక్రమాలు మనం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా పరమ పవిత్రతను కాపాడుదాం, భారతదేశ చరిత్రను కాపాడుదాం. భారతదేశంలో ఉండే ఆ పరమ పూజ్యమైన జగద్గురువుగా ఈ తలమానికంగా వెలిసిన ఈ సర్వ మతాలకు అధిపతి అలాంటి భారతదేశంలో ఉండే భగవద్గీత కానీ ప్రతిదీ పరమ పవిత్రమే. అలాంటి దాన్ని మనము మరలా కాపాడి మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సత్యాన్ని మనం కాపాడుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటి? మీరు ఎందుకు అందరూ సమావేశమయ్యారు? ఈరోజు ఈ కార్యక్రమం గత ప్రభుత్వం మన తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ అంటున్నారు. కల్తీ కాదు, డూప్లికేట్. అసలు నెయ్యి కొంత, వేరే పదార్థాలు కొంత కలిపితే డూప్లికేట్, కల్తీ. ఇది కల్తీ కాదన్నారు. అసలు నెయ్యి లేకుండా డూప్లికేట్ లడ్డు, నకిలీ లడ్లు తయారు చేసి పంచారు.
కాబట్టి ఆ అట్లా చేసింది కాకుండా మళ్ళీ ఇవాళ ఏం చేస్తారు, మళ్ళీ మేము కల్తీ చేయలేదు, డూప్లికేట్ కాదు అని చెప్పి స్వాములు కూడా కొంతమందికి ఫోన్లు చేసి స్వాములకి మీరు కూడా మాకెళ్ళి రావాలి, కల్తీ జరగలేదని చెప్పాలని చెప్పి ఒకరికి ఫోన్ చేశారు. అంటే ఎంతో ధూపదేవ నైవేద్యాల్లో కానీ హిందూ సమాజం మనం ఒక నెయ్యి అనే దాన్ని చాలా శ్రేష్టంగా భావిస్తాం. అంటే తిరుమల లడ్డు అంటే శ్రీవారి లడ్డు అంటే దేవదేవుని లడ్డు అంటే కూడా చాలా పవిత్రంగా నలుగురు తీసుకొచ్చి పెడతా ఉంటాం. అంటే ఎందుకు ఒక ఈ రకంగా కల్తీ చేయడం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? అంటే వారి అభిప్రాయం ఏమిటంటే అసలు ఈ హిందూ సమాజం అంటే వాళ్ళకి పడదు, హిందువుల్ని దెబ్బతీయాలనేటటువంటి ప్రయత్నం చేత చేశారేమో అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కదా, ఆయనకి మతం అంటే పడదు కదా. అందుకని ఈ లడ్డు ప్రసాదాన్ని డూప్లికేట్ నకిలీ తయారు చేసి హిందువులు అందరూ తింటే వీళ్ళందరూ తినంగా కొంతకాలానికి అందరు దాంట్లో నుంచి మారి దీంట్లోకి వచ్చి ఈ ఓట్లందరూ ఆయనకే వేస్తారని, ఆయన 30 సంవత్సరాల జీవితం ఉన్నంతకాలం ఆయనే ఏలాలని ఇలాగ చేశారేమో అని కొంతమంది అభిప్రాయం. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా హిందూ సమాజానికి సంబంధించిన దేవాలయాలు అంటే శ్రీరాముడి రామక్షేత్రం శ్రీరాముడు ఇది చేయటం కానీ, అటు అంతర్వేదిలో రథం తగలబెట్టడం కానీ, ఇన్ని అంటే హిందూ దేవాలయాల మీద దాడులు చేయటం కానీ ఇన్ని చేశారు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎందుకంటే హిందూ క్రిస్టియన్స్ అందరూ వాళ్ళకే ఓట్లేస్తారు. హిందువులను కూడా కొంతమందిని చీలిస్తే ఎప్పటికీ మన ప్రభుత్వం ఉంటుందనే దురుద్దేశంతో జరిగింది ఇదంతా. క్రిస్టియన్స్ ఇటు కూడా మనకెళ్ళే ఉంటారు, హిందువులను కూడా కొంతమంది చీల్చామనుకో ఈ విధంగా, అప్పుడు మన ప్రభుత్వం ఎల్లకాలం మనం బ్రతికున్నంతకాలం మన ప్రభుత్వం ఉంటుందనే కుట్రతోటి జరిగింది ఇదంతా. జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రమ్మంటే కూడా నేను డిక్లరేషన్ చేయను, క్రిస్టియన్ అయ్యింది కూడా అన్నాడు. అసలు ఈ లడ్డు కల్తీ, పవిత్రమైన లడ్డుని కల్తీ చేసిన దానికి ఎటువంటి ప్రాయశ్చిత్తం చేయాలి? ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంతరిష్యసి అని చెప్పి భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన యోగం. కాబట్టి జరిగిపోయిందేమో రాదు. కాబట్టి అటువంటి వాళ్ళ తప్పు చేసినటువంటి వాళ్ళు కూడా స్వామి దగ్గరకు వచ్చి చెంపలేసుకొని రెండోసారి ఇలాంటి తప్పు మేము చెయ్యమని పశ్చాత్తాపడితే ఆ పాపం కొంతైనా పరిహారం అయిపోద్దని మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి విషయంలో ఏం జరిగింది అంటే, కల్తీ నెయ్యి ఇంతవరకు కల్తీ నెయ్యి అని అనుకున్నాం. కల్తీ అని ఎప్పుడు అనాలి? ఏదో ఒక 50% అన్నా దేశవాళీ గోవు నెయ్యి ఉండి అందులో వేరేది ఏమన్నా కలిపితే కల్తీ నెయ్యి అంటాం. కానీ ఇది సృష్టికి ప్రతిసృష్టి చేసేసి ఏకంగా ఆవు లేదు, పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి లేదు, మొత్తం కల్తీ చేసేసి ఈ లడ్డూని తయారు చేశారు. ఈ సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయడంలో ఇది మొట్టమొదటిది. దీన్ని లవ్ జిహాద్ ఎలాగో అలాగా ఈ లడ్డూ జిహాద్ అని కూడా అనుమానం వస్తుంది. ఇందులో సందేహం లేదు, ఇది జరిగింది. వీళ్ళకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది మనం చెప్పలేం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దేవాలయాల మీద దాడులు జరగటం కానీ, ఎన్నో 300 పైకి దేవాలయాల మీద దాడులు చేశారు. సాక్షాత్తు రామువారి శిరస్సును ఖండించారు. రామతీర్థం అక్కడ అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు. గుళ్ళో 2 సింహాసనాలు చేశారు. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఎంత కోపం? ఎందుకు హిందూ సమాజం మీద? ఏముంది, ఆయన ఆచరించే బైబిల్లోనే ఉంది అది. అన్యమత విగ్రహాలని పడగొట్టున్నారు. ఆయన అది పాటిస్తున్నారు వాళ్ళు, అంతే తప్పించి అక్కడ డిక్లరేషన్ మీద సంతకమే పెట్టనంటే ఇంకేంటి, సంతకం పెట్టేలాగుంటే మళ్ళీ ఎక్కడ క్రిస్టియన్స్కి దూరం అవుతామో అని వాళ్ళు చేస్తున్నారు. ఒకవైపు ముస్లిమ్స్ మన పైన దాడులు చేస్తున్నారు, క్రిస్టియన్స్ దాడులు చేస్తున్నారు. అయినా మన హిందూ సమాజం ఇంకా మేల్కోవట్లేదు. ఎంతవరకు సాధువులాగా ఉన్నాం కానీ ఇకపైన సాధువులా ఉండడానికి లేదు. పిల్ల ఉన్నాం, పుల్లా తిరగబడవలసిన అవసరం వచ్చింది. ప్రభుత్వం ఇంత చేసినా కూడా ఇప్పటికీ వచ్చి మేమేం చేయలేదు, కల్తీ జరగనట్టు మాట్లాడుతున్నారు. కల్తీ జరిగే వై సుబ్బారెడ్డి ఒప్పుకున్నా కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ మనం తప్పు చేశాము అనేసి రోజా గారు మాట్లాడుకున్నా కూడా వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి చెప్తుంది కదండి. కానీ ఏదో పైకి బుకాయించి ప్రజలను నమ్మించే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ హిందువులుగా మనం తెలుసుకున్న అవసరం ఉంది. అంటే మెయిన్ ఏంటంటే టీటీడీ దేవస్థానానికి బోల్డ్ భూములు ఉన్నాయి కాబట్టి ఈ సాధు సంతులకి
కొన్ని ఎక్కడికక్కడ జిల్లాకి కొంత స్థలాలు ఇచ్చి దేశవాళీ గోవులను పెంపకానికి ప్రోత్సహించేలాగుంటే ఆ చక్కనైన పాలుని మళ్ళీ టీటీడీ దేవస్థానానికి అందించి అవసరమైనంత నెయ్యిని సమకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకొని ఎక్కడికక్కడి గోశాలని డెవలప్ చేసి అంటే ఇలాంటి హిందూ ద్రోహి మళ్ళీ హిందూ సమాజం హర్షిస్తుందా రాటాకి? ఇంకెక్కడ ఇంకా హర్షిస్తుందా? 11 సీట్లతో పడిపోయినా ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఈసారి 1కి పడిపోతాయేమో అని డౌట్ వస్తుంది. అందుకే హిందువులే ఏకమయ్యి మేము చెప్పిన విని సాధు సంతులు చెప్పిన ఎక్కడికక్కడ ఉత్తేజితం చేస్తున్నాం. ఇంకా ప్రజలు ఇంకా ఏదో మాయలో ఉన్నారు. ఏంటంటే మెయిన్ జనాలు మా ఇంటికి ఏమి వస్తుంది, కలిసి వస్తుంది ఈ ప్రభుత్వాల వలన ఆశించకుండా మన సంస్కృతిని ఏ ప్రభుత్వాలు నాశనం చేయకుండా కాపాడుతున్నాయా అనే దృష్టితో ప్రజలంతా చూసి సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది ప్రతిదీ. మెయిన్ ఏంటంటే పాఠ్యాంశాల్లో మార్పులు రావాలండి. లేదు అసలు డూప్లికేట్ తయారు చేయలేదనే ఉద్దేశం వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఇంత జరిగినా కానీ వాళ్ళే కొంతమంది చెప్తున్నారు కదా, మా కింది వాళ్ళు చేశాం కానీ మేము చేశారేం కానీ మేము చేయలేదు అంటున్నారు. ఇప్పుడు యజమాని యొక్క ఆర్డర్ లేకుండా కింది వాళ్ళు చేస్తారా? చేయరు. మాట తప్పించుకోవటం కోసం అంటున్నారు. అంటే వైవి సుబ్బారెడ్డి చెప్పాడు కల్తీ జరిగింది వాస్తవమే అన్నా కూడా ఈ వైసీపీ వాళ్ళందరూ అభిపే కల్తీ జరగలేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చి తిరుగుతున్నారు. అది అంటే తప్పించుకోవటం కోసం. ఇప్పుడు ఏం చెప్తున్నాను శాస్త్రం, అంతరంగమందు అపరాధములు చేసి మంచివాడిని వెళ్ళి మనుషుడు ఉండి ఇతరులు ఎరుగుకుండా ఈశ్వరుని ఎరుగుడా అని అన్నారు. ఇతరులు వాళ్ళకి తెలియకపోయినా కదా పరమాత్మకు తెలుసు కదా, ఇతరులకు అందరికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ కేసు పెట్టిన తర్వాత సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్న తర్వాత 100% అందరికి హిందువులకి క్రిస్టియన్కి కూడా తెలిసింది కానీ వాళ్ళకి తప్పు చేసినా కానీ తప్పు అని ఒప్పుకోవట్లేదు. దానికి ప్రాయచిత్తంగా ఎప్పటికైనా మించిపోయింది లేదు. ప్రాయచిత్తంగా స్వామివారి దగ్గరికి వచ్చి మా తప్పు అయిపోయిందని చెప్పి క్షమాపణ కోరుకొని చెంపలేసుకొని రెండోసారి అలాంటి తప్పు చేయకుండా ఉంటమే పరమాత్మ ఆ వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడని మేము అనుకుంటున్నాం. చెప్పాలంటే వ్యాపారస్తులు ఉంటారు, ఆ లడ్డు కావాలన్న ఏంటంటారు వాటిని, లడ్డు కావాలని పరికరాలు, లడ్డు కావాలన్న పరికరాలు ఉంటాయి. వాళ్ళకి అన్నీ తెలుసు నిజమైనది కలిసియే కాలేదా వారికి తెలుసు, భగవంతుడికి తెలుసు. మనం నిప్పు లేనిదే పొగరాదు, మనం అర్థం చేసుకోవాలి. సరే సో ఇది ఒక భగవంతుడిని పట్టుకొని మనం భగవంతుని జీవన తత్వంలో ప్రయాణించడానికి దేవుడు అనేటువంటి ఒక సిస్టంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అటువంటి మన ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో పూర్వంలో జరిగినటువంటి ఈ లడ్డు అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నో రకాలుగా ఉండేటువంటి భక్తుల యొక్క మనోభావాలని అది చంపినట్టే ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఈ తప్పుకి ఎవరైతే కారకులై ఉన్నారో అటువంటి వాళ్ళని ప్రభుత్వం తరపున తీసుకొచ్చి కొంచెం కఠినంగా శిక్షిస్తే ఆ తప్పుని రెండోసారి ఇంకొకళ్ళు ఎవరు చేయకుండా కూడా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ రెండోసారి ఇటువంటిది, ఎందుకంటే అందరం దైవభక్తులమే కాబట్టి ఇటువంటి తప్పు అనేది రెండోసారి జరగకుండా, ఎందుకంటే ఒక భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దామని సెలవు తీసుకుంటున్నాం. అతను క్రిస్టియన్స్ అనేటువంటిది తెలియపరిచాడు కాబట్టి క్రిస్టియన్స్ మీద అతనికి ఉన్నటువంటి నమ్మకము హిందువుల మీద లేదని మనకు అర్థమైపోయింది. ఎందుకంటే దేవాలయాలు గుళ్ళ మీద కూడా చాలా దాడులు జరిగాయి. పాలకొల్లులో కూడా బ్రాహ్మణులను హింసించి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చి మమ్మల్ని బాధపడి మమ్మల్ని కూడా ఆహ్వానించి శాంతి మంత్రాన్ని చెప్పండి స్వామి, సాధువులందరూ కూడా మాకు శాంతి కలగాలని, మన రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని కోరుకుంటే అక్కడికి కూడా వెళ్ళి మేమంతా శాంతి మంత్రాలు చెప్పి రామనామాన్ని స్మరించి చెప్పి చేశాము. మరి గత ముఖ్యమంత్రి అతను క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ మీద ఉన్నటువంటి మమకారం హిందువుల మీద లేదని మనకు రాష్ట్ర ప్రజలకు భారతదేశం మొత్తానికి తెలిసిపోతున్నది. మరి ప్రజలు, రాష్ట్రంలో ఉన్న హిందూ ప్రజలు అందరూ కూడా గుర్తించి ఏది మనకు అవసరమో, ఏది ధర్మమో ఆ ధర్మాన్ని మనం స్వీకరించి మరి మంచి ధర్మాన్ని ఉండేటువంటి ప్రభుత్వాలనే ఎన్నుకున్నామని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు విజయులందరూ ఎందుకు సమావేశమయ్యారు, కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం? ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ గణపతి నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు విశాఖపట్నంలో ఈ యొక్క
రౌండ్ టేబుల్ సమావేశం సాధు మహాత్ముల చేత అవడానికి కారణం మన ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసినటువంటి లడ్డు కల్తీని మరి వారు అంగీకరించారు. కరుణాకర్ రెడ్డి దిగువ స్థాయి వారు మరి ఈ యొక్క లడ్డూను కల్తీ చేశారని తెలియపరిచారు. ఈ లడ్డు కల్తీ చేస్తే వారికి ఏమి జరుగుతుందని గత ప్రభుత్వం ముఖ్యమంత్రి హిందువుల యొక్క మనోభావాలను చెడగొట్టడానికి ఆయన నేను హిందువును కాదు, నేను క్రిస్టియన్స్, 4 గోడల మధ్యన బైబిల్ చదువుకుంటానని తిరుపతిలో అలిపిరి వద్ద వచ్చి వెనక్కు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలియజేసినటువంటి సందర్భం మేము అక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. మరి అతను భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులు, అందరూ బంధువులు వీళ్ళని భావించినటువంటి ఈ హిందూ సమాజము వారిని మంచిగా మానవుడిగా మారుతాడని మేము కోరుకుంటున్నాము. అందరము సాధువులందరూ కూడా ఆ కల్తీ ఎందుకు చేశారనేది, దానివల్ల వారు సంపాదించినటువంటి డబ్బు వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతుందా? అన్నం తినటానికే కదా ఈ జీవితాన్ని మనం నిలుపుకునేది. అలాంటి సాధువులతో చెలగాటం ఆడుతున్నాడు. మరి మేము కొన్ని 10 సార్లు దాకా దానికి ఉద్యమం నడిపి దాన్ని ఆఫ్ చేసి గుర్తింపుకు తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. మరి మన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా దీన్ని గుర్తించి మరి ఎవరికి సాధువులకు చేసినటువంటి ఈ సత్కార్యాన్ని, ఈ యొక్క లడ్డు కల్తీని బయటపెట్టి మన భారతదేశానికి మొత్తానికి తెలియజేసినందుకు మరి సాధువులను మరి గుర్తించి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎవరిని ఎక్కడ ఉంచాలో, ధర్మాన్ని ఎలా కాపాడతారో ఒక సాధువులే కాపాడుతున్నారు. రాజకీయవేత్తలు కాపాడేటువంటిది కొంతవరకే జరుగుతుందని నేను గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎందుకు హిందూ మీద ఎంత కక్ష కట్టాడు? అప్పట్లో రామతీర్థంలో రాముల వారి సరిచేతనం ఇది ఎందుకు ఆయనకి అంత హిందువులు, అతను క్రిస్టియన్స్ అనేటువంటిది తెలియపరిచాడు కాబట్టి క్రిస్టియన్స్ మీద అతనికి ఉన్నటువంటి నమ్మకము హిందువుల మీద లేదని మనకు అర్థమైపోయింది. ఎందుకంటే దేవాలయాలు, గుళ్ళ మీద కూడా చాలా దాడులు జరిగాయి. పాలకొల్లులో కూడా బ్రాహ్మణులను సరిగా చేయలేదని వారిని విమర్శించి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చి మమ్మల్ని బాధపడి మమ్మల్ని కూడా ఆహ్వానించి శాంతి మంత్రాన్ని చెప్పండి స్వామి, సాధువులందరూ కూడా మాకు శాంతి కలగాలని, మన రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని కోరుకుంటే అక్కడికి కూడా వెళ్ళి మేమంతా శాంతి మంత్రాలు చెప్పి రామనామాన్ని స్మరించి చేశాము. మరి గత ముఖ్యమంత్రి అతను క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ మీద ఉన్నటువంటి మమకారం హిందువుల మీద లేదని మనకు రాష్ట్ర ప్రజలకు, భారతదేశం మొత్తానికి తెలిసిపోతున్నది. మరి రాష్ట్రంలో ఉన్న హిందూ ప్రజలు అందరూ కూడా గుర్తించి ఏది మనకు అవసరమో, ఏది ధర్మమో ఆ ధర్మాన్ని మనం స్వీకరించి మరి మంచి ధర్మాన్ని ఉండేటువంటి ప్రభుత్వాలనే ఎన్నుకుందామని నేను తెలియజేస్తున్నాను. దేవుడి నుంచి వేరు చేసే కుట్ర చేశారు జగన్మోహన్ రెడ్డి కాలంలో. హిందువుల్ని ఆలయాలకు రాకుండా చేయాలి. చంటి పిల్లలు తిరుపతి వస్తే చంటి పిల్లలు పాలు ఇచ్చేవారు కాదు. ఇంకొకసారి ఆ చంటి పిల్లలను తీసుకుని ఏమో రాకూడదు. మంచినీళ్ళు ఇచ్చేవారు కాదు. ఖాళీగా ఉన్న ఆ క్యూ కాంప్లెక్స్ లో గొర్రెల మందను పెట్టి తాళాలు వేసినట్టుగా ఖాళీగా ఉన్నా కూడా వదిలేవారు కాదు, విడిచిపెట్టేవారు కాదు. ఖాళీగా ఉంటే విడిచిపెట్టి ఆ దర్శనానికి, కానీ కాలు పీకేసి నడువును నలగొట్టేసి విసుగు కొట్టేసి మరి జీవితంలో మరి రాకూడదురా బాబు తిరుపతి, ఈ తిరుమల రాకూడదు అనేటువంటి కుట్ర చేశారు. ఒకటే కాదు, తాగడానికి నీళ్ళు లేకుండా ఏం చేశారు, తిరుమలలో అసలు ఎక్కడ వాటర్ బాటిల్ ఉండకూడదు అన్నారు. గాజు బాటిల్ తెచ్చుకోవాలని. గాజు బాటిల్ ఎవరు తెస్తారండి? సరే గాజు బాటిల్ తెచ్చామనుకోండి, ప్రయాణంలో చిరిగిపోవా గాజు గ్లాసు? కనీసం ఇంగిటిగా ఉండాలా? అంటే మీకే కావాలండి పర్యావరణ పరిరక్షణ, భక్తులకు అక్కర్లేదా? నిజంగా మీరు ప్లాస్టిక్ నిషేధం అనేటప్పుడు మొత్తం భక్తులందరికీ మీరే గాజు గ్లాసులతో నీళ్ళు సప్లై చేయగలిగారా? ఎక్కడ తెస్తారు గాజు బాటిల్తో? ఇలా తాగడానికి నీళ్ళు లేకుండా చేసేయాలి. మరి బాబు తిరుపతి వస్తే, తిరుమల వస్తే తాగడానికి నీరు కూడా ఉండాలని ఆయన ఈ వెంకటేశ్వర నమస్కారం రా బాబు అని చెప్పి వెళ్ళిపోవాలి. ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు, అపచారాలు ఒకటి కాదు, అన్ని దారుణాలు జగన్మోహన్ రెడ్డి కాలంలో గత 5 ఏళ్లలో. చివరికి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద సుప్రభాతం వస్తుంది కదా, కౌశల్య సుప్రచారామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం గురు. ఏ సుప్రభాతం అయితే ఉందో ఆ సుప్రభాతంలోకి మరి బాబాయ్ గారు ఎవరు సుబ్బారెడ్డి గారి టైంలో ఏసయ్య మాటలు వెళ్ళిపోయాయి. నెట్ వెబ్సైట్ లో చూడండి, తిరుమల వెబ్సైట్ లోకి అందులోకి ఎవరు పంపించగలరండి? ఏసయ్య స్తోత్రాలు వెళ్ళిపోయాయి వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలోకి. ఎంత కుట్రండి, ఎంత దారుణం. కాబట్టి ఈ విధంగా 3 నామాలు తీకేద్దాం అనుకున్నారు.
వెంకటేశ్వరం పెట్టుకుంటే ఊరుకుంటాడా? అరే నా నామాలు పీకేయడం కాదురా, నేను మీరు 2 నామాలు ఉంచుతాను అని చెప్పి ఏం చేసి 11 సీట్లు ఇచ్చాడు ఆయన. ఎందుకంటే 3 నామాలు తీసేది, 2 తీసేయడం కాదా, 4 నామాలు మీకు పీకేస్తానని ఆ పక్కన తీసి 2 నామాలు మిగిలేదు 11 సీట్లు. ఇంకా అయ్యో తప్పు అయిపోయింది. కరుణాకర్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్నారు, మా కింద స్థాయి ఉద్యోగులు కల్తీ చేశారు, మాకు సంబంధం లేదు, కల్తీ జరిగింది. రోజే గారు అయితే ఈ అపచారం మనం పట్టుకొని చూసారు, వీడియో సీక్రెట్ బయటకు వచ్చారు. వెంకటేశ్వర రప్పించేస్తాడు అది. ఆయన తర్వాత స్వామితో ఆటాడుకుంటే ఎలాగండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, చాలా అపచారం జరిగిపోయిందని, చాలా తప్పు చేసేవాడి మనం, ఈ పాప మనకి ఎలా పట్టుకుంటుందో భయం వేస్తుంది అంటుంది రోజా అంటుంటే ఆ పక్కన జ్యోతిరామ చౌరం నిజమేనండి, మనం ఏదో బొకాయిస్తున్నాం కానీ మరి ఇదంతా చాలా తప్పు కదా, మన ప్రభుత్వంలోని అన్యాయం జరిగిపోయిందని హిందువులు, ఆ ప్రభుత్వంలో హిందువులు చాలా మంది బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక విమర్శిస్తే వాడు ఏం చేస్తాడో, ఏం చేస్తాడో అసలు ఆ బాంబుల సంస్కృతి కదా వాళ్ళందరిది. కాబట్టి అందుకు భయపడిపోయి చాలా మంది బాధపడుతున్నారు. ఈ విధంగా బయటకు వచ్చేస్తున్నాయి. తప్పైపోయిన అనవచ్చు కదా, దాన్ని కట్టిపుచ్చుకొని దాన్ని రకరకాలుగా చేసి చివరికి ఏమంటున్నారు, సాధువులు మనమే దాడి చేశారు, సాధువుల మీద దాడి చేశారు. సాధువులు స్వయం ప్రకటి స్వాములు, ప్యాకేజీ స్వాములు, ఇవ్వండి బ్లాక్ మెయిల్ చేస్తారు వీళ్ళు, వీళ్ళ పని పాట ఉండదు, వీళ్ళ గురువులు ఉండరు, పీఠాలు ఉండవు, రకరకాలుగా చాలా మనల్ని కించపరిచి సర్వసంగా పరిచయాలుగా ఉండే మనల్ని చాలా నిష్ఠూరంగా, అంటే ఆ ప్రభుత్వానికి సాధువుల మీద, హిందూ ధర్మం మీద విశ్వాసం లేని వాడి సాధువుల మీద ఎలా ఉంటుంది? అంతే కదండి, హిందుత్వం మీద విశ్వాసం లేని వాళ్ళకి సాధువుల మీద ఎలా ఉంటుంది? చాలా వల్గర్గా ఘోరంగా మాట్లాడారు. దాన్ని మనం తీవ్రంగా ఖండించాను కూడా. ఇది 20 కోట్ల లడ్డూలు, ఇది కోటండి 20 కోట్ల లడ్డూలు కల్తీ జరిగిపోయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఆ వెంకటేశ్వర స్వామి దయ మన మీద ఉన్నది. లేకపోతే కెమికల్ కలిపినటువంటి లడ్డూలు చంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా జరగకూడదు లక్షల మందికి జరిగితే భారతదేశంలో హిందువులు ఏమవుతారు? స్వామివారు ఈ దుర్మార్గులు చేసినటువంటి పాపాన్ని ఆయన స్వీకరించి ప్రసాదం తిన్న వారికి ఏమీ అవ్వకుండా కాపాడగలిగాడు వెంకటేశ్వర. చిన్నపిల్లలకి ప్రసాదం, వెంకటేశ్వర ప్రసాదం, పిల్లవాడు బాగుండాలని చిన్నపిల్లలకి పుట్టినరోజు నాడు చిన్నపిల్లలకి ప్రసాదం పెడతారు. ఆ చిన్నపిల్లలు ఆ ప్రసాదం తినకుండా కెమికల్స్ కలిగిపోయిన ప్రసాదం తిని ఏమైపోతే ఏం చేద్దాం మనం? కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు ఈ దుర్మార్గులు చేసినటువంటి ఆ తప్పిదాన్ని తన పైన వేసుకొని ఎవరికి ఏమీ అవ్వకుండా ప్రసాదం తిన్నవాడు ఇబ్బంది లేకుండా కాపాడాడు మన వెంకటేశ్వర స్వామి వారు. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్ష వారికి వేస్తాడు. ఆల్రెడీ శిక్ష కూడా వేసాడు. అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు, ఇంకా పరివర్తన రాలేదు. ఆ డాంబికాలు, అహంకారము, ఆ గర్వము ఇంకా చూపెడుతున్నారు. హిందూ సమాజాన్ని ఏమనుకుంటున్నారు? సగం మంది హిందువులు మా పక్షాన ఉన్నారు, హిందువులు కలిసి ఉండరు, ఒక్కొక్క పార్టీ విడిపోయి ఉన్నారు. అంతే కదా, మన హిందువులు కలిసి ఉంటారండి. మన హిందువులే ఆ దిక్కుమాలినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డిని మారుస్తున్నారు. ఎంత అన్యాయం చేసినా కూడా మన హిందువులే ఆ పార్టీలు వదిలేయాలి. అసలు హిందువులు అనేవాడు ఎవడు? మా హిందూ ధర్మానికి, మా వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం చేశారా జగన్మోహన్ రెడ్డి, నీ పార్టీలో మా హిందువులు ఎవరు ఉండవు, బాయ్కాట్ చేసేస్తున్నాం అని ప్రతి హిందువుడు కూడా వెలుగెత్తి చాటాలి. కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకుంటున్నారు. ఇంకా బురద చల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనం ఎందుకు కలిసామంటే అపచారం జరిగిపోయింది, అరిష్టం జరిగిపోయింది. చాలా స్వామివారి అపనింద పెద్ద ఘోరమైనటువంటి ఒక చీకటి కోణం అనేది తిరుమలని ఆవరించేసింది. ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో, దుర్మార్గపు పాలనలో కల్తీ చేసిన నకిలీ ప్రసాదాన్ని ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టడమే కాకుండా ఆ ప్రసాదాన్ని కోట్లాది మంది హిందువులు చేతల్లో పెట్టి హిందువులు కూడా నకిలీ ప్రసాదాన్ని తినేటట్లుగా చేస్తూ ఇంటికి తీసుకెళ్ళినటువంటి భక్తులు వారి ఆ పూజా మందిరాల్లో పెట్టుకొని వారి ఇష్ట దైవాలని, కుల దైవాలని ఆ గ్రామాల్లో ఉండేటటువంటి దేవతలకి నైవేద్యంగా పెట్టి, అంటే పూజ చేసి తింటాం కదా మనం, ఆ విధముగా ఎంత అపచారం చేశారు వాళ్ళు, చేయించారు మనతో. కాబట్టి దేవుడికి నైవేద్యం పెట్టడమే, పెట్టించడమే కల్తీ లడ్డూల్ని గత ప్రభుత్వం మహాఘోరమైనటువంటి అపచారం. అలాగే ప్రతిరోజు స్వామికి మనం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే
కొబ్బరికాయ కుళ్ళిపోతే అంత బాధపడిపోతాం మనం. కొబ్బరికాయ కుళ్ళిపోయిందండి, అది అయిపోయింది, మళ్ళీ కొబ్బరికాయ తెచ్చి మంచి కొబ్బరికాయ కొట్టిన వాడు మన గుండె కడకడకడమని చాలా బాధపడిపోతాం. దేవుడికి నైవేద్యం పెట్టాలంటే మంచి పళ్ళు పెడతాం. అటువంటిది కల్తీ నెయ్యితో చేసినటువంటి అపచారంతో కూడినటువంటి లడ్డూ ప్రసాదాన్ని స్వామికి నైవేద్యంగా పెట్టించి మహా అపచారం చేయించారు. డూప్లికేట్, నకిలీ. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ గణపతి అయి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం సాధు మహాత్ముల చేత అవడానికి కారణం మన ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసినటువంటి లడ్డు కల్తీని మరి వారు అంగీకరించారు. దిగువ స్థాయి వారు మరి ఈ యొక్క లడ్డూను కల్తీ చేశారని తెలియపరిచారు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి హిందువుల యొక్క మనోభావాలను చెడగొట్టడానికి ఆయన నేను హిందువును కాదు, నేను క్రిస్టియన్స్, 4 గోడల మధ్యన బైబిల్ చదువుకుంటానని తిరుపతిలో అలిపిరి వద్ద వచ్చి వెనక్కు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలియజేసినటువంటి సందర్భం మేము అక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. మరి వారిని మంచిగా మాధవుడిగా మారుతాడని మేము కోరుకుంటున్నాము అందరము. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సమావేశం ముఖ్య ఉద్దేశం శివోహం శివోహం శివోహం. ఇక్కడ మా ఆత్మిక సభ్యులందరూ సాధు సంతువులు ఎందరో మహానుభావులు ఇక్కడికి సభకు ఇచ్చేసి వారి అభిప్రాయాలు వెలుబుస్తున్నారు. ఎందుకంటే ఈ భారత భూమికి పూర్వములో అఖండ భారతగా వెలుగుండేది. ఈ అఖండ భారత భూమిలో ఇప్పుడు అసురులనే రాక్షసులు బయలుదేరి సాధు సంతుల మీద, దేవాలయాల మీద దాడులు, హింసలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా రాజకీయవేత్తలు, ఎవరో కాదు. రాజకీయ ముసుగులో మా పార్టీ, మా దేవుడు అని వెర్రవీగుతూ హిందువులపై దాడులు, దేవాలయాలపై దాడులు చేస్తూ ఉన్నారు. అది మేము చాలా బాధపడుతూ ఖండిస్తున్నాం. అంటే భగవంతుడి పేరు చెప్పి వారికి హింసను ప్రేరేపించడం అనేది ఏ భగవత్ సిద్ధాంతం కాదు. వారు పరోక్షంగా ఏమైనా ఉంటే ఎదుర్కోవాలో తప్ప హింస చేయడమో, దాడులు చేయడమో సరైన పద్ధతి కాదు. ఇలా చేస్తూ ఉంటే ప్రసాదాల్లో కల్తీ కలిపడం, పరమ పవిత్రం భారతదేశానికి తలమానికం తిరుపతి వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం చూడండి, పవిత్రమైన ప్రసాదం కలుషితం చేసి ఆ జంతువుల యొక్క ఆ యొక్క కొవ్వుని వాడుతూ జంతువుల్లో నుంచి తీసిన జంతువులను కూడా హింస చేస్తున్నారు. అది రియల్ గా గోమాతల నుంచి వచ్చే ఆ యొక్క అమృతం, దాన్ని నెయ్యి కింద చేసేవారు మన పెద్దలు. అలాంటిది కలుషితం చేసి యావత్ భారతావనికి తినిపిస్తున్నారు. అది ఎంత దారుణం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యంగా దేవాలయాల మీద అరాచకాలు అయితే లడ్డు కల్తీ చేయడం. అదే గత జన్మల్లో గత ప్రభుత్వాలు కూడా ఈ మారణ హోమం చేశారు. కల్తీ ప్రసాదాలు తయారు చేస్తూ కల్తీగా అందరినీ కూడా మనోభావాలు కలుషితం చేశారు, పవిత్రతను దెబ్బతీశారు. ఇందుకు ఈ సీక్రెట్ దాడులు, మారణ హోమము ఇదొక అపవిత్రత. మా దేవుడే గొప్పవాడనే ఆలోచన వస్తే రావచ్చు వాళ్ళకి. ఈ దేవుళ్ళ మీద, హిందువుల మీద ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేయడం చాలా తప్పు. ఇది అన్ని అపవిత్రం. అసలు పవిత్రత శక్తిని పోగొట్టే శక్తి వారికి లేదు. అసలు భారత భూమి అంటే ఏమనుకున్నారు? అఖండ భారతగా ఒకప్పుడు వెలుసొల్లుతూ భారత భూమి తపోభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి, ఇలాంటి పవిత్రతతో కూడిన ఈ భారత భూమిని
కలుషితం చేసే హక్కు ఎవరికి ఉంది? ఎవరైతే ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటూ రాజకీయ ముసుగుల్లో ఇలాంటి దాడులు, ఇలాంటి కల్తీలు, ఇలాంటి హింసలు చేస్తూ ఉంటే ఎందుకు పనికి రాకుండా శ్మేష అయిపోతారు. ఓం నమో వెంకటేశాయ. గత సంవత్సరం నుంచి చూస్తున్నామండి, తిరుపతిలో ఎంతో పవిత్రమైనటువంటి శ్రీనివాసుని ప్రసాదం కల్తీ అవటం అనేది మనందరికీ తెలిసిన విషయమేను. ఈ కల్తీని అనేది ఎంతో పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి తీసుకువెళ్ళినటువంటి ప్రసాదాన్ని కొన్ని లక్షల మంది ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది. ఇలాంటి పవిత్రమైనటువంటి లడ్డూని అపవిత్రం చేసి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి, భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి హైందవ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేటువంటి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఈ చర్య అనేది. ఇదంతా కూడా కులాంతర మతాంతర విషయాల పట్లనే వారు ఉద్దేశించినట్లుగా మాకు అనిపిస్తుంది. ఇలాంటి కల్తీ అనేది చేయటం అనేది ఒకరి సొంత విషయం కాదండి. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది హైందవ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేటువంటి వారి యొక్క మనోభావాల మీద గొడ్డలి పెట్టులా ఉంది. దీన్ని సాధు పరిషత్తు నుంచి మేము అడ్డుకోవాలని, అలా చేసినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని, వారు కనీసం వారు చేసినటువంటి తప్పిదానికి ప్రాయశ్చిత్తం చేయాలని, ప్రాయశ్చిత్తం మన హైందవ సమాజంలో నీతిని ఎంతో శ్రేష్టంగా ధూపదేవ నైవేద్యంలో కానీ, స్వామివారికి ఇచ్చే నైవేద్యంలో కానీ, లడ్డూల్లో ప్రసాదాల్లో కానీ ప్రతి దేవాలయం ఇస్తారు. అలాంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెయ్యి కల్తీ జరిగింది. అసలు నెయ్యే కాదు, రసాయనాలతో కూడిన దాని మీద మీరు అది కల్తీ అనకూడదండి, దాన్ని ఒక డూప్లికేట్ అంటే కెమికల్ పదార్థాలతో జోడించి దాన్ని తక్కువ రేటు వస్తుందనే ఉద్దేశంతో రసాయన పదార్థాలతో కలిపి పవిత్రమైనటువంటి ఆవు నెయ్యి స్థానంలో అనేక రకాలైనటువంటి మృత కళేబరాల నుంచి, ఎముకల నుంచి తీసినటువంటి వేస్ట్ పదార్థాన్ని ఈ విధంగా ఆవు నేతిలో కలిపి లడ్డు చుట్టడం అనేది చాలా అసహ్యకరమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు హిందూ సమాజం మీద కక్ష కట్టాడు? అప్పట్లో రామతీర్థంలో రాములవారి గురి చేయటం కానీ, మన అంతర్వేదిలో రథాన్ని తగలబెడతాం కానీ, కనకదుర్గం తల్లి వెండి సింహాసనం, ప్రతి ఆ హయాంలో చాలా వందల వేల దేవాలయాల్లో ఉపచారం చేశారు, పాల్పడ్డాడు. ఇప్పుడు కూడా లడ్డు కల్తీ చేసి కూడా నేను చేయలేదు అని బుకాయిస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి హిందువులని ఇచ్చేయటం, హిందూ సంస్కృతి మీద వాళ్ళందరి మనోభావాలను తొక్కిపెట్టినట్లయితే వాళ్ళ మతం అనేది అభివృద్ధిలోకి తీసుకురావాలని గతంలో 1-2 సార్లు మనం గమనించున్నాము. 7 కొండల్లో ఒక 2 కొండలు క్రైస్తవ మతం మీద సిలువ వేసి క్రైస్తవ మతాన్ని ప్రాప్తిలోకి తీసుకురావాలని, అభివృద్ధిలోకి తీసుకురావాలని అలా చర్యలు కూడా జరిగాయండి. అలాంటి చర్యలు చేపట్టినటువంటి తన తండ్రి ఏ విధంగా అదృశ్యమైపోయినారో భగవంతుడు ఎవరిని క్షమించడండి. మనుషులు మనం క్షమించిన చేసిన తప్పుకు కర్మ ఫలం అనేది ప్రతి వారు కూడా అనుభవించి తీరాల్సిందే. అదే విధంగా స్వామి మాట్లాడినట్టుగానే స్వామి వారి యొక్క నామాలను తొలగించాలి అన్నందుకు ఆయన పనిష్మెంట్ అనుభవించారని మేము అనుకుంటున్నాము. 11 స్థానాలతో ఆయన ఓడిపోవటానికి మరి అతనికి అంతరాత్మకు అర్థమైందో లేదో, స్వామివారి పట్ల చేసినటువంటి దుశ్చర్యలకు ఆల్రెడీ పనిష్మెంట్ అనుభవిస్తాడు. ఆయన కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరే గత ప్రభుత్వం, ఈ అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఈ కల్తీ లడ్డు తయారు చేసేటువంటి వారు భాగస్వాములై ఉన్నారో వారంతా తమ తప్పిదాన్ని తెలుసుకొని ప్రాయశ్చిత్తం గనక చేసుకోకపోతే వారు కూడా పనిష్మెంట్ అనేది అనుభవించాల్సింది. ఎవరిని క్షమించినా భగవంతుడు అనేవాడు మాత్రం తప్పు చేసిన వారిని క్షమించరు. గత ప్రభుత్వంలో ఈ లడ్డూపై ఇంత కల్తీ చేసి, అసలు ఇంత రసాయనాలు కలిపిన లడ్డు కల్తీ చేశారు, హిందూ సమాజం మీద దాడులు చేశారు, ముఖ్యంగా రామతీర్థంలో శ్రీరాముని చేర్చేయడం. అంటే ఎందుకు హిందూ సమాజం మీద గత ప్రభుత్వానికి ఎంత కక్ష? అసలు వాళ్ళు అసలు హిందువులు కాదు కదా, వైసీపీ వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు చేసినానికి కంచి వాళ్ళు ఉన్నది అది. మరి వాళ్ళు మనకెట్ట సాయం చేస్తారండి? వాళ్ళు కుక్క తోకను దెబ్బలు పెట్టి కడితే ఉండిపోతుందా? కాదు కదా. అదే విధంగానే అటువంటి వాళ్ళకి ఒకసారి చూడండి అంటే మన హిందువులందరూ కూడా సానుభూతితో ఓట్లేసి గెలిపించారు. 3 సంవత్సరాలకు 30 సంవత్సరాలు తీర్చుకున్నంత అప్పు చేసి బొట్టు పట్టించాడు భారతదేశాన్ని. అటువంటి వాడికి ఓట్లేసిన తప్ప మన హిందువులు సిగ్గుపడాలి మనం. తర్వాత ఇంకో రెండో విషయం, రోడ్లు సక్రమానంగా లేవు, ఏ ప్రజలను పట్టించుకోవాలా, కనీసం ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోవాలా. అంత దుర్మార్గుడు ప్రపంచంలో మళ్ళీ రాడు. మానవులే కాదు భగవంతుడు కూడా చూసి హిందూ సమాజం మీద ఎంత కష్టగట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంతో పవిత్రంగా మనం
లడ్డూని చూస్తాం, అంటే తీసుకొచ్చే ప్రసాదాన్ని నలుగురికి పంచి పెడతా ఉంటాం. తిరుపతి వెళ్ళి వచ్చామని ఎంత గొప్పగా చెప్పడం, అటువంటి తిరుమల మీద ఎందుకు ఖర్చు కట్టడం? అదే ఫస్ట్ చెప్పాను కదా, అసలు హిందువు కాదు కదా. హిందువులకు ఏ విధంగా అయితే లడ్డు కలిపితే ఆ విధంగా ఓ లడ్డు ఇట్లా మోసం చేస్తున్నారు, దేవుడు ఉంటే ఇట్టింది కలుపుతాడు అటు చెప్పి ఆ ఒక దేవుడి మీద భక్తి మానవులను మార్చేసి హిందువులను చేర్చుకునే దానికి చేసిన వాళ్ళ ఆయన 7 కొండలు కాదు 2 కొండలన్నీ పోయాడు కదా పతనమయ్యా. మనకు స్వయంగా చెప్పాలా? సరే ఈడు అదే పరిస్థితికి ఒకసారి మోడీ గారు దయగలిసి ఎట్లా చేసుకున్నాడో మనకు తెలియదు. ఆ యొక్క ఆయన సానుభూతి గెలిచాడు, ప్రజలు ఒక్కసారి చూడండి అవకాశం ఇచ్చారు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. మళ్ళీ ఇంకా రాలేడు, వచ్చినా కూడా నిలవలేడు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి స్వయంగా లడ్డు కల్తీ జరిగిందని చెప్తున్నారు, కానీ బుకాయిస్తున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళకు అది అంతే కదా నాయన, దుర్మార్గుడు ఎందుకు ఒప్పుకుంటాడు? వాడు ఒప్పుకోడు కదా. అట్టనే వీళ్ళు ఒప్పుకోకపోయినా అంతరాత్మ ఎందు అపరాధములు చేసి మంచిగా అనేవాళ్ళు మనుషుడు ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడా అశ్వదాభిరామ మహాత్ములు చెప్పినారు. మన అంతరాత్మ ఒప్పుకోదు కదయ్యా. అన్ని వల్ల ఒకే కరెంట్ ఉంది, బల్బులు వేరుగా ఉండొచ్చు, ఆత్మ ఒక్కటే కదా. వాళ్ళు కూడా ఉంది, తప్పు చేసిన తెలుసు, కానీ సమర్థించుకునేదాన్ని చెప్పే మాటలే కానీ వాస్తవమైనవి కాదు. వైసీపీ ఈసారి రాదు, వచ్చిందంటే మాత్రం హిందువులు అందరూ కూలబడిపోతారు, నాశనం అయిపోద్ది. ఇక నుంచి సాధు మహాత్ములు వచ్చేస్తారు. కలియుగంలో ఆయన ఈరభగవంతురాయుడు వస్తా ఉన్నాడు కదా, కలిపురుషుడు, ఆ విధంగా వచ్చి సర్వనాశనం అయిపోద్ది. ఇక వైసీపీ వచ్చిందంటే 10-15 సంవత్సరాల్లో కలియుగం మొత్తం పోద్ది. ఈ తెలుగుదేశం పరిపాలన ఈ పరిపాలన వస్తే కొంతకాలం ఉంటుంది, 30 ఏళ్ళు 40 ఏళ్ళనే ఉంటుంది. లేకపోతే 10-15 సంవత్సరాల్లోనే మొత్తం సముద్రాలే మొత్తం మూల మీదకి వచ్చేసి భూప్రపంచాన్ని ఏ మాత్రం లేకుండా నామరూపాలు లేకుండా నష్టపెట్టి చేస్తాయి. మనకు నాసాలో జరుగుతుంది, చర్చ జరుగుతుంది. అఘోరాలతో మహాత్ముల ఋషేశ్వరులతో చర్చ జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు వచ్చేసారంటే దమసమైపోద్ది అంతే. ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం హిందువులకు ఎటువంటి పిలుపునిస్తున్నారు, ఎటువంటి ప్రాయశ్చిత్తం? ఈ రోజు అవి ఎంత చెప్పినా కప్పల కాటాలు నిలవు. మన హిందువులు కూడా ముస్లిమ్స్ మాదిరి క్రిస్టియన్స్ మాదిరి ఒక తాటిపై నడవడం లేదు. మన కప్పలో కాటాలో పెట్టి తూకం ఇలా నిలస్తే చెప్పండి, ఈ కప్పని తెచ్చి ఆ కప్పలో పెట్టి వరకు ఆ కప్ప దూకి దూకిపోయా, ఆ కాటలో తీసి పెడితే ఇది దూకిపోయా. ఈ విధంగా అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి దాన్ని చక్కరుద్దుకోవాలంటే సరైన పాలకులు కావాలి. ఇప్పుడు బాగానే ఉంది పరిపాలన, ముగ్గురు కూటమి పరిస్థితి బాగానే ఉంది. వాళ్ళు కూడా అభివృద్ధి చేసుకుంటూ సాధువులను మహాత్ములను దేవస్థానాలను గౌరవించిన నాళ్ళే పీఠం పడిపోకుండా ఉంటుంది. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జ్ఞానమూలం గురుర్మూర్తి, పూజమూలం గురుర్పాదం, మంత్రమూలం గురుర్వాక్యం, ముక్తిమూలం గురుర్కృపా. ఓం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన ధర్మస్య తదాత్మానాం సృజమ్యహం. పవిత్రానాయ సాధూనాం వినాశాయ సదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. పట్టం ఎక్కిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే వాడి యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది ఆచరణ చేస్తున్నాడు. ఆచరణలో భాగంగానే కదా ఏ రోజు మొట్టమొదటిగా డిక్లరేషన్ మీద సంతకం చేయమంటే చేశాడండి, చేయలేదు. ఏంటంటే వాడికైతే క్లారిటీ ఉంది, మనకి క్లారిటీ లేదు హిందువులకి. కారణం ఏంటి? వస్తాడు తన తండ్రి కొన్ని మంచి పనులు చేశాడు, ఆ విధమైన మంచి పనుల ద్వారా మన సమాజాన్ని మన హిందుత్వాన్ని కాపాడుతాడు అనుకుని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉన్నారు. ఆ అనుకోవడం వల్లే మనం ప్రతిసారి హిందువు మోసపోతున్నాడు. భక్తులకే కాదు సమస్త హిందూ లోకానికి కూడా చెప్పుకునేది రానున్న రోజుల్లో ఇంకా ప్రమాదాలు మనం ఎదుర్కొనేటట్టుంది. కారణం ఏంటంటే ఈ మ్లేచ్ఛ జాతులతో మన వాళ్ళు కొన్ని పార్టీల వారు కుమ్మక్కయ్యి మన హిందువుల్ని తాకట్టు పెట్టడమే కాదు పూర్తిగా అమ్మేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. కాబట్టి ఓ హిందువులారా, ఒక దేవాలయాల కాదు రానున్న రోజుల్లో మన కుటుంబ వ్యవస్థలను కూడా పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరూ మన జాగ్రత్త పడాలి. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఎందుకు అందరూ సమావేశమయ్యారు? జై గురుదేవ, జై జై గురుదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, శంభో శంకర. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ సమావేశం ఎందుకు అయ్యామంటే
సాధు అనేది ఒక గౌరవమైన ఇది. ఎందుకంటే సాధు ఎక్కడున్నా, హిమాలయాల్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా, సాధు ఏం కోరుకుంటాడు? నాకు ఇల్లు కావాలా, నాకు పొలం కావాలా, డబ్బు కావాలా, ఇవన్నీ ఏది కోరుకోడు. ప్రజల కోసము, దేశం కోసం కోరుకుంటాడు. ఎన్నో తపస్సు చేసి ఎంతో హిమాలయాల్లో మహామహా ఋషులు, మేధావులు, అఘోరీలు, దిగంబరులు ఎంతమంది తపస్సు చేస్తున్నారు. ఎందుకోసం? మన భారతదేశం బాగుండాలి, మన హిందువులు బాగుండాలి, మన హిందువులు బాధ్యత ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అన్ని దేశాల కల్లా మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఘోరంగా ఉంది. హిందూ దేవాలయాలు నాశనం చేయడము గత ప్రభుత్వమే, కానీ మన హిందువులలో ఐక్యతం లేక క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇవన్నీ భేదాలు వచ్చినాయి. మన మానవునికి ఒకటే రక్తం, ఒకటే హృదయం. కాకపోతే మనల్లో చిత్తులు పెట్టి మీరు మా మతంలో చేరండి, మా మతంలో చేరండి, కొంతమంది మన హిందువులను ఆశగుచ్చి మోసం చేస్తున్నారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హిందూ సమాజం మీద ఇప్పుడు మన దేశంలోనే ఒక ముఖ్యమంత్రిగా మన హిందువు ఉన్నాడు అనుకున్నాం. ఆయన హిందువు కాదు, ఆయన యాక్చువల్గా ఫస్ట్ నుంచి వాళ్ళు క్రిస్టియన్స్ మతంలో దిగి మన వాళ్ళ హిందువులను మాత్రం మొత్తం నాశనం చేయాలని, సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు. హిందువుగా ఉన్న వాళ్ళని హింసించడం, వీళ్ళ మన హిందూ దేవాలయాలు మొత్తం పగలగొట్టడం, నాశనం చేసి 315 దేవాలయాలు, విగ్రహాలు పగలగొట్టారు. కానీ వాళ్ళ మీద చర్య తీసుకున్నాడా? లేదు. మన హిందువే కదా, హిందువు అన్నప్పుడు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు నువ్వు దాన్ని ఇది చేసుకోవాలి కదా, చేసుకోలే. నువ్వు ఒక హిందువుగా ఉండి హిందూ ప్రవర్తించాల, ఒక ముస్లిమ్స్ గా, క్రిస్టియన్స్ గా ప్రవర్తిస్తున్నావు. క్రిస్టియన్సే కావచ్చు, నువ్వు హిందువు కదా. అప్పుడు మన భారతదేశం గౌరవాన్ని కాపాడాలి కదా, ఆ బాధ్యత నీకుంది కదా. సరే, ఈ నెల ఆయనకి హిందుత్వం ఇచ్చాడు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వాముల వారికి అతనికి హిందుత్వం ఎలా ఇచ్చాడు? ఆయన జెరూసలేం వెళ్ళాడు. మరి ఈయనేమైనా ఖండించి ఏమైనా పక్కకు తప్పుకున్నాడా? లేదు. రాజగురువుగా 5 సంవత్సరాలు కొనసాగాడు. ఏమండి, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మరి నెయ్యి ఆడిపోయింది, నువ్వు తాగావా? జగన్మోహన్ రెడ్డి తాగాడా? సుబ్బారెడ్డి తాగాడా? పైకి హిందూ అని చెప్పుకుంటూ హిందూ దేవాలయం మీద దాడులు చేయటం, రామగిరి ఇవన్నిటి మీద చేయటం, అంటే హిందూ సమాజంలో విచ్ఛిన్నం చేయాలని ఒక ఉద్దేశంతోనే కదా. అంతే. ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. ఇదే మాట మీద సోనియా గాంధీ ఈ యొక్క ఇండియాలో హిందుత్వాన్ని నాశనం చేసి క్రిస్టియానిటీని నెలకొల్పుతాను అన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్కి సోనియా గాంధీకి గొడవ అయింది అండి. సోనియా గాంధీ ఏమైందంటే కనీసం ఆంధ్రప్రదేశ్లో 1 సీటు రాల. దేనికి? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలని ఏదో ఒక కంపెనీకి, క్రిస్టియానిటీ కంపెనీకి దాన్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళంతా లేరా? కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ధర్నా జరగలేదు. కానీ ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, అటుకుల్లో విపరీతమైనటువంటి ఆందోళన చేశారు. అప్పుడు ఆగింది. కానీ మీకు తెలిసి ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఒక ధర్నా జరిగింది, లేకపోతే 2 చెప్పండి, నేను కూడా ఉంటాను. ఎందుకంటే నాకు తెలియదు కదా, మీరంటే దేశం అంతా తిరుగుతూ ఉంటారు. వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగింది, నా తప్పిదం కాదు అని అంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు వచ్చి కల్తీ జరగలేదని అదే నేను చెప్తుంది. దాన్ని ఎంతసేపుకి పక్కదారి పట్టించడానికి, పక్కకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది వీళ్ళైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇక మీదట ఎప్పుడైనా ఎవరైనా ఇలా చెయ్యాలంటే ఏంటి, వాళ్ళకి భయం కలగాలి. ఆ విధంగా శిక్షించాలని మాట్లాడరామండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని హిందూ సమాజం భయం అండి. జగన్మోహన్ రెడ్డి అంటే
దేవుడు అంటారు మళ్ళీ వచ్చేది రాగల 30 సంవత్సరాల కాలం ఉన్న ఆయన అంటే చంద్రబాబు యొక్క బండారం బయటపడిపోయింది. ఆయన ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, మేమే వస్తాం అంత ధీమాగా చెప్తున్నారంటే అయ్యో వాళ్ళల్లో ఉన్నటువంటి భయమే దానికి కారణం. ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? అయ్యా ముందు ఈ లక్షల లీటర్ నెయ్యి ఎవరు తాగారో ముందు దాన్ని బయట పెట్టమనండి, దాన్ని కక్కించమనండి. ఆ తర్వాత అలాంటి వాళ్ళని ఇంకొకసారి పెట్టకుండా జాగ్రత్త పడమనండి. ఆ రకంగా ప్రచారం అవుతుందే కానీ ఏంటి ఈ రకంగా ఎన్ని మీటింగులు పెట్టినా, రోడ్డుకి ఎన్ని ధర్నా చేసినా, ఎన్నిసార్లు అరెస్ట్ అయినా ఏమీ ప్రయోజనం లేదు. ఈ కార్యక్రమం తిరుపతి లడ్డు గురించి. లడ్డు కల్తీ జరిగింది, అది వాస్తవం. దేవుణ్ణి మోసం చేయటం మంచిది కాదు కదా. ఇక ఎంతమంది ఒప్పుకుంటారేమో అని చూస్తే ఎవరు ఒప్పుకోటల్లా. కల్తీ జరిగిన మాట వాస్తవానికి ఒప్పుకోటల్లా రాజకీయ నాయకులు. మరి వాస్తవం ఒప్పుకోనప్పుడు మేము ఏదో ఒకటి చేయాలి కదా, మా ధర్మం మేము కాపాడుకోవాలి కదా. అందుకు సాతు సంత అంతా ఒకటయ్యి ధర్మాన్ని కాపాడదామని వచ్చాం. ఇప్పుడు గత ప్రభుత్వంలోనే జరిగింది అది. ఈ ప్రభుత్వానికి కూడా ఇంకా వాళ్ళు సమాధానం రాలేదు. మనం అట్టంటప్పుడు ఏం చేయాలి? ఎందుకు కల్తీ జరిగిందని సిట్టు తెంచిన మేము కల్తీ జరగలేదు అంటే అంతకుముందు చైర్మన్ వైసీపీ గవర్నమెంట్ లో టిడిపి చైర్మన్ చేసి వై సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగింది వాస్తవాన్ని ఒప్పుకున్నా కూడా చేయలేదు అని అంటున్నారు. వాస్తవాన్ని పై మాటకే చెప్తే ఎట్లా? ప్రూఫ్స్లు ఉన్నాయి కదా, చెప్పాలి కదా, అందరికి చెప్పాలి కదా. ఎవరికి వాళ్ళు పక్కగా తప్పించుకుంటున్నారు. వాస్తవాన్ని బయటికి లాగాలంటే ఎందుకమంటే ఆయనకుండా ఉన్నది ఆయనకి. ఎందుకు హిందువుల్ని ఎట్లయినా మార్చాలనే కోరికే ఆయనది. అలా చాలా జరిగినాయి కూడా, కానీ ఎవరికి వాళ్ళు పట్టించుకోవాలా. అవును చేశారు. అవును, ఆయన పేరు అడ్డం పెట్టుకొని చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన పేరు చెప్తారు. హిందూ సమాజం అంటే ఉండకపోబట్టే జనాలకి ఆయన పేరు చెప్పి అంత దాడులు జరిగినాయి. అది నా మాటగా. అవును, చాలా దిక్కలకు పోయినాయి. చిన్న పిల్లల కాడి నుంచి పుట్టినరోజులు కానీ, ఏ పుణ్య కార్యాలకు కానీ అన్నిటికీ ఆయన లడ్డు చేశారు. పంపించారు కదా, లడ్డులు కూడా పంపించారు. జరిగినాయి. ఏం చేయాలా? ప్రభుత్వమే శిక్షించాలా. ప్రభుత్వం తీసుకోలేదనుకో మేము సాతు సంతం అంతరం ఒకటవుతాము. హిందూ సమాజం కాపాడుకోవాలా. పరిపాలనలో చాలా ఆడోళ్ళ మీద అరాచకాలు చేసినా కానీ పట్టించుకోలేదు, హిందూ దేవుల మీద చేసినా పట్టించుకోలేదు. ఒక కలియుగ దైవం ఉన్నటువంటి మన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నాశనం చేయాలని చెప్పేసి అక్కడ ముస్లింస్ చర్చి కట్టాలని చూసినాడు. క్రిస్టియన్ చర్చి కట్టాలని ఇక్కడి నుంచి క్రిస్టియన్స్ వాళ్ళని తీసుకుపోయి అక్కడ ప్రసారాలు చేపేయడము, మన దాని మీద మన టికెట్ మీద వాళ్ళ పేర్లు వేయడము, యేసుగురు అని చెప్పేసి వేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. గత ప్రభుత్వం అంతా చేసిందంతా లడ్డులో కల్తీ అంటే అసలు చాలా దురదృష్టకరం. మహానుభావుడు ఎంతో ఇతర దేశాల నుంచి వచ్చి ఆ మహానుభావుని దర్శించుకొని ఆ లడ్డు తీసుకుని వెళ్తారు. ఎందుకు? పవిత్రమైన లడ్డు కాబట్టి. కలియుగంలో ఉండే దైవం ఆయనే, పవిత్రమైన లడ్డు అదే. ఆ లడ్డులోనే కల్తీ చేసినావంటే నువ్వెంత మూర్ఖుడివో చెప్పుకోవాలి. అంత కల్తీ చేసినా కూడా మేమేం చేయలేదు. ఈరోజు రోడ్డు మీద పడి ఇప్పుడు అంత కల్తీ చేసినావంటే నీ అంత మూర్ఖుడు ఇంకా లేడు. కానీ ఇంత కల్తీ చేసినా నువ్వు దాన్ని స్పందించడంలే. మా వల్ల తప్పు అయిపోయింది, సరే మేము క్షమాపణ చెప్తాము, ఇక మీద జరగకుండా చూసుకుందాము అనే మాట నీ నోటి గుండా రాలేదు. కాకపోగా మళ్ళా నిందలు ఎవరి మీద వేస్తున్నావు? ఇప్పుడు వచ్చిన వాళ్ళ మీద నువ్వు నిందలేసి వాళ్ళే చేశారు వీళ్ళు చేశారని చెప్పేసి దాన్ని బుకాయించుకుంటున్నావు. అది కానీ ఎప్పుడు జరగదు. కలియుగ దైవం మహానుభావుడు ఆయన ఏమి తలుచుకుంటే అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు నువ్వు చేసిన లడ్డు ద్రోహంలో ఎంతమంది తిన్నా ఎవరికి చీమగుట్టినంత అపాయం జరగలేదు. అది ఎవరి అదృష్టం? పరమాత్ముడు ఆయన ఉన్నాడు. అరే నా లడ్డు కదా, నా పిల్లలు తిన్నారు కదా,
ఎవరికి హాని జరగకూడదని చెప్పేసి ఆయన మహిళతోనే ఎవరికి ఏం జరగలే. కొన్ని లక్షల మంది కోట్ల మంది తిన్నారు. కోట్ల మంది తిన్నా ఎవరికి కూడా ఏం కాలే. చిన్న పిల్లలు కూడా పాలు తాగి పిల్లడికి కూడా అరే ప్రసాదం, దేవుడి ప్రసాదము, 700 వంటి ప్రసాదం అని చెప్పేసి వాళ్ళ నోట్లో కొద్దిగా పెట్టి తినిపిస్తారు. ఇటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలంటారా? ఇంకా ఎక్కడికి వస్తాడు పరమాత్మ? ఇప్పుడు 151 ఉన్న సీటు 11కి వచ్చేసినాయి. రేపు ఆ 11 కూడా ఉంటే లేదో ఉండవు. హిందూ సమాజం తలుసుకుంటే ఎంతలో కోటేశ్వరుడైనా పతం కావాల్సిందే. ఇది మహానుభావునితో పెట్టుకున్నాడు. ఎవరితో? మానవులతో కాదు పెట్టుకున్నది. 700 వాటితోనే పెట్టుకుంటే 700 వాటితో సర్వనాశనం, పతనం. ఇక వచ్చేది లేదు. అసలు ఇంత చేసినప్పుడు హిందువులు మేలుకోనాలి కదా. ఇప్పుడు హిందువులు మేలుకోవాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాం. మేము సాధు మహాత్ములు ఎంతో లక్షల మంది ఉన్నారు. కానీ వాళ్ళని ముందుకొచ్చి అనగదొక్కేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని కొంతమంది సీల్ చేసి ఒక 10 మందినో 20 మందినో తీసుకెళ్లి పక్కకు మీకేం కావాలా, మీకు అది చేస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, మేమేం జరగలేదని మీరు చెప్పమని చెప్పంటే మానవుల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా వాళ్ళని పెట్టుకొని వీళ్ళు చెప్పించి వీళ్ళు ఏం జరగలేదు అని చెప్పి కానీ ఇప్పటికి తెలుసుకుంటారు. సాధు మహాత్ములు తెచ్చుకుంటారు, హిందువులు తెచ్చుకుంటారు. మొత్తం చరిత్ర ఏం జరిగిందో సృష్టించి అప్పుడు నిలబెడతాం. ఇలాంటివన్నీ మన పాఠ్యాంశాల్లో చేర్చాలి. ఏంటంటే మొట్టమొదటే కాంగ్రెస్ ప్రభుత్వమే దెబ్బ కొట్టి మన పాఠ్యాంశాల మీద దెబ్బ కొట్టింది, పిల్లల భవిష్యత్తుల మీద దెబ్బ కొట్టింది. మనకి కావాల్సింది విద్యా వైద్యం కావాలండి, అంతే తప్పించి విద్య అందుబాటులో లేదు, వైద్యం అందుబాటులో లేదు. ఇంటింటికి డబ్బులు పంపకం మాత్రం అది చాలా సర్వనాశనానికి ఇవన్నీ చేస్తున్నారు. ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు ఏ ప్రభుత్వాలు వచ్చినా. అందుచేత పాఠ్యాంశాలను ముందు మార్చి ఏం చేయాలి? మొట్టమొదట రోజే నేను చెప్పాను, రాళ్ళు ఇసిరి కొట్టి చంపేస్తాను ఇది తేలింది అంటే. ఆ వీడియో చూసారో లేదా అని. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు కోర్టులు తేల్చినా కూడా ఇంకా బుకాయిస్తున్నాయంటే కోర్టులు తక్షణం చర్యలు తీసుకొని ఏదో శిక్ష వేయాలి. లేకపోతే అలాగా మళ్ళీ ఎలక్షన్ వచ్చిన వరకు సాగదీసి మేం చేయలేదు, మీరే చేశారు, మీరు చేయలేదు, మేమే చేశారని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్పించి కోర్టులు దీనిపైన మాట్లాడకుండా ఏకంగా తక్కువ సమయంలో దీన్ని తేల్చి శిక్షలు విధించాలని కోరుకుంటున్నాం. స్వామీజీలందరూ ఇక్కడ సమావేశం అయ్యారు. కారణం ఈనాడు ఈ స్వామీజీలందరూ ఎందుకు సమావేశమయ్యారంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, దానికి కారణం రాజకీయ నాయకులని, అలా కల్తీ జరగటం మూలాన హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని, అనేక మంది అనారోగ్యం పాలయ్యారని ఇదే ఈరోజు సమావేశానికి అసలు ముఖ్య కారణం. ఎంతో పవిత్రంగా హిందూ సమాజం అంతా భావించే తిరుమల లడ్డు, ఆ దేవదేవాన్ని ప్రసాదాన్ని తీసుకొచ్చి నేను అదే తీసుకొచ్చి అందరం పంచుకొని తింటాం. అలాంటి లడ్డూని ఎందుకు కల్తీ చేయాలనిపించింది అంటారు రసాయనాలు? ఇప్పుడు నేను ఒక విషయం వీడియో ముఖంగా ఒక విషయం అడుగుతాను. కల్తీ అంటే ఒక దాంట్లో ఇంకోటి కలిపితే కల్తీ అవుతుంది, అంతేనా? అంటే నెయ్యిలో ఇంకోటి ఏదైనా కలిపితే కల్తీ అవుతుంది. అసలు ఈ నెయ్యి లేకుండా కల్తీ ఏంటండి? అక్కడ నెయ్యి 1 గ్రాము కూడా లేదు అని చెప్పి ఒక పక్క చెబుతూనే మళ్ళీ కల్తీ ఏంటండి? అంటే లక్షల కొలత లీటర్ల నెయ్యి వాడు తాగేసి వేరే జంతువుల కొవ్వు లేకపోతే ఏదో నాసిరకం ఆయిల్లో తీసుకొచ్చి ఆ లడ్డూలో పెట్టి దాన్ని తయారు చేసి అమ్మారు. మరి అక్కడ నెయ్యి ఆడుందండి కల్తీ జరగటానికి? లేని నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారే కానీ అసలు ఈ నెయ్యి ఏమైంది ఒక్కళ్ళు మాట్లాడరే? ఈ లక్షల లీటర్ల నెయ్యి ఏమైంది? ఇంత కల్తీ ఇంత జరిగింది, నెయ్యితో నెయ్యే లేదని చెప్తున్నా కూడా ఈ వైసీపీ నాయకులు కానీ ఆ గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు కానీ ఎందుకు రోడ్డు మీదకి వచ్చి అసలు ఏమి జరగనట్టుగా ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు? ఇంకా ఎదురుదాడి అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మీడియాలోనే ఒక కథనం వస్తుంది, అది మీకు తెలియకుండా ఉండదు. ఏంటంటే ప్రజల యొక్క అభివృద్ధిని పక్కన పెట్టేసి ఎంచేపటికి లడ్డు కల్తీని పట్టుకున్నారేంటి? దాన్ని వదిలేసి ప్రజల యొక్క అభివృద్ధిని
పట్టుకోండి అని చెప్పి కొంతమంది నాయకులు నిన్న కూడా మాట్లాడారు. ఏమండి అంటే దాన్ని ఏదో ఒక రకంగా పక్కకు పెట్టేయాలి, ఏదో ఒక రకంగా పక్కకు పెట్టేయాలి. అలా పక్కకు పెట్టేస్తే వీళ్ళు సేవ్ అవుతారు. దానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఇదేమో గొప్ప విషయమా ఏంటి? వాళ్ళ దృష్టిలో వెంకటేశ్వర స్వామి గొప్ప వ్యక్తి కాదు. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఎన్నికల్లో పాల్గొని కూడా గెలవలేక పక్కన కూర్చున్నటువంటి సమయంలో స్వరూపానందేంద్ర సరస్వతి స్వాముల వారి దగ్గరికి వచ్చి వారి ద్వారాగా హిందుత్వం తీసుకొని వారి ద్వారాగా రాజశ్యామల యాగం చేసి తనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే జెరూసలేం వెళ్ళటం. భారత భూమి పవిత్రమైన భూమి, పరమాత్మ హృదయం కలిగినటువంటి ఈ మానవ జన్మ ఉత్కృతమైన జన్మ. ఇటువంటి జన్మ సార్థకం చేసుకొని విజయనగరంలో గురజాడప్పారావు ఒక సూక్తి చెప్పారు. ఉచ్చు మాటలు కట్టిపెట్టి గట్టి మేరును తలపట్టబోయి అన్నారు. మన భారతదేశం, భారత ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధ కలిగినటువంటి మహనీయులు. వాళ్ళని అవ్యక్తం చేయకుండా పవిత్రమైనటువంటి జన్మని సార్థకం చేయడానికి పరిపాలకులు 6 విషయాలు అన్ని విధాలా కృషి చేసి బిడ్డల్లా పోషించుకునే పాలకులు పవిత్రమైన 7 కొండల వాడు 2 కొండలుగా ప్రకటించారు ఒక్కనాడు. ఆ 7 కొండల వాడు ప్రసాదాన్ని విషపూరితంగా చేశారు ఈనాడు. ఈ రెండిట్లు కూడా అసత్యమని మన హిందువులు నమ్మి ఈ ప్రజాప్రభుత్వానికి అక్రమం సక్రమంగా నడిపించాలని గత ప్రభుత్వంలో ఈ లడ్డూలు కల్తీ చేయటం కానీ దేవాలయాల మీద దాడులు చేయటం కానీ చేశారు. ఏ ప్రభుత్వం అయినా సరే మన భారత భూమిలో పరిరక్షిస్తున్న భగవంతుణ్ణి ఏ ప్రభుత్వం కూడా భగవంతుడికి మనం అన్యాయం చేయకూడదు. మానవ జన్మ ఎత్తిన మహనీయుడు. 2 కొండలే అని ప్రకటించిన రాజశేఖర్ రెడ్డి కలగబోలు తెలుసుకున్నారు. వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈ నేతిలో అసలు నెయ్యే కానీ నెయ్యని కలిపి లడ్డూలు తయారు చేస్తారు. ఏమంటారు అసలు? ఎందుకు వాళ్ళకి హిందూ అంటే ఎంత కోపం? వాళ్ళ కన్నా ప్రాయశ్చిత్తం అలాగే వాళ్ళకు ఉంది. ఏదో ఉదాహరణ ఉంది. పాప పుణ్యాలు పరలోకమందు లేవు, తాను చేసిన పనులు తగిలియుండును. చేసిన పని పుణ్యమా పాపమా అనేది గ్రహించాలి. యద్భావం తద్భవతి. భగవంతుడు ఇది కనిపెడతాడు. ఎవరి భావం ఎలాగుంది కనిపెడతాడు. కాబట్టి ఎవరు చేసిన కర్మలు అనిపిస్తాడు. కానీ భారత భూమి ప్రజా స్వతంత్ర భూమి కాబట్టి ఈ వాళ్ళకి కావాల్సినటువంటి ధర్మాన్ని, వాళ్ళకి కావాల్సినటువంటి పనిష్మెంట్ ఇస్తానని నేను కోరుకుంటున్నాను. ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేస్తే మంచిది? ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటామంటే, ఇది నేను తప్పు చేశానని ఎప్పుడైతే క్షమాపణ అడిగాడో దానికి శాంతి మార్గం ఉందండి. మహాభారతంలో భీష్ముడు కూడా నేను తప్పు చేశాను దుర్యోధన పక్షాన ఉండి దీనికి క్షమాపణ ఏందని పరమాత్మ అడిగితే పరమాత్మ దానికి శాంతి మంత్రం చెప్పాడు. మరి విష్ణు సహస్రనామాన్ని రాసి దాన్ని స్మరిస్తారు రాబోయేటువంటి కలియుగంలో, అది నీకు శుభాశీస్సులని తెలియపరిచాడు. అలాంటి అతను ఏదైనా కోరుకొని శాంతి చేసుకుంటే అతనికి మంచిగా ఉంటుందని మనం కోరుకుంటున్నాం.